హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి కాసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరాడు. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతిష్ఠించిన గణేశులు ఒక్కొక్కటిగా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటున్నాయి. వినాయకులకు వీడ్కోలు పలకడానికి లక్షలాదిగా భక్తులు ట్యాంక్ బండ్కు తరలివచ్చారు. గణేశుడి విశిష్టతలు తెలిపే పాటలు ఇప్పుడు మనం విందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డివోషనల్ సింగర్స్ తారక రామారావు గారు, అలాగే ధీరజ్ చంద్ర గారు. ముఖ్యంగా మీకు నమస్తే అండి. ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు గణపతి పాటతోని స్టార్ట్ చేసి ఒక మంచి గణపతి పాట పాడి మీ గురించి చెప్పండి. తారక రామారావు గారు పాడండి ఒక పాట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. బోలో జై గణేష్ మహారాజ్ కి జై. ఓకే అండి, చాలా బాగా పాడారు రామారావు గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కీర్తనలు చేస్తున్నారు? మీకు మొదటిసారి గణపతి పాట పాడిన సందర్భం గుర్తుందా? తప్పకుండా అండి. మా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మేము సంగీతం నేర్చుకున్నాం. అక్కడ ప్రతి నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతాయి. మిగతా వాటిలా కాకుండా అంటే సంగీతపరమైన సంగీత గణపతికి నీరాజనం ఇస్తారు అక్కడ మా చాలా పెద్ద పెద్ద వాళ్ళ కచేరీలు, బాలమురళి గారు వీళ్ళందరూ పాడారు. నా ఫస్ట్ కచేరీ అక్కడే వినాయక నవరాత్రిలో జరిగిందండి. ఓకే అండి, ధీరజ్ చంద్ర గారు మీరు కూడా ఒక మంచి గణపతి పాటతో స్టార్ట్ చేయండి. గజాననయూతం గణేశ్వరం గజాననయూతం గణేశ్వరం గజాననయూతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం గజాననయూతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం గజాననయూతం గణేశ్వరం గణేశ్వరం అజేంద్ర పూజిత అజేంద్ర పూజిత విఘ్నే అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పద
అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పద పద్మకరం కుంజర భంజన చతురతరకరం కుంజర భంజన చతురతరకరం గురు గుహాగ్రజం ప్రణవాకారం కుంజర భంజన చతురతరకరం గురు గుహాగ్రజం ప్రణవాకారం గజాననయోతం గయనేశ్వరం భజామి సతతం సూరేశ్వరం గజాననయోతం గయనేశ్వరం గణేశ్వరం. చాలా బాగా పాడారు ధీరచంద్ర గారు. మీరు ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు? ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? చిన్నతనం నుంచి సంగీతంలో ఇంట్లో మా అన్నయ్య గారు తారక రామారావు గారి దగ్గర నేర్చుకుంటూ విద్యను అభ్యసిస్తూ ఉన్నానండి. చిన్నప్పటి నుంచి వినాయకుడి కీర్తనలు, వినాయకుడి పాటలు, ఇంట్లో వినాయక చవితి మా నాన్నగారు మృదంగ విద్వాంసులు పడాలి రామదాస్ గారు, వారు అన్నయ్య వీరిద్దరి శిక్షణలో నేను చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది. ప్రతి వినాయక చవితికి ఇంట్లో కచేరీ చేస్తామండి మా ఇంట్లో. అలా నాకు వినాయక చవితి, వినాయకుడి నిమజ్జనం, వినాయకుడి పాటల గురించి అలాగే నాకు అవగాహన వచ్చి సంగీతం కూడా నేర్చుకోవడం జరిగిందండి. అయితే గణేష్ నిమజ్జనోత్సవాల్లో 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి కదా, అప్పుడు మీరు పాటలు పాడుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందమ్మా. ప్రేక్షకుల తాలూకా దృక్పథం కావచ్చు, నిర్వాహకుల యొక్క దృక్పథం కావచ్చు. గణేష్ నిమజ్జనానికి, గణేష్ నవరాత్రి యొక్క విశిష్టత ఏదైతే ఉందో అది కొంత తగ్గిందని చెప్పొచ్చు. అంటే గణేష్లు ఊరూరా వెలుస్తున్నారు, కానీ ఎక్కడైతే గణపతికి ఏ విధంగా పూజలు జరగాలో ఆ విధంగా జరగట్లేదని మేము భావిస్తున్నాం. ఒకప్పుడు గణపతి నవరాత్రులు అంటే అక్కడ హరికథలు, పురాణాలు ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు కెవ్వికేక ఇలాంటి పాటలతో గణపతిని మరి ఆయనే కోరుకుంటున్నాడో వీళ్ళ ఆనందం కోసం అలా చేస్తున్నారో తెలియటం లేదు. కానీ మొత్తానికి ఈ విధమైన ఏమంటారు విశిష్టత ఎక్కువైపోయింది ఇప్పుడు మనందరికీ కూడా. సో వీటిని తగ్గించాలని మేము చాలా ఎందుకంట గణపయ్య ఎదురుగా వెర్రి వేషాలు, ఎందుకంట గణపయ్య ఎదురుగా వెకిలిసి నీ గీతాలు, భయము భక్తి లేక బాధ్యతలే వదిలిపెట్టి ఎందుకంట అని ఒక పాట ఈ మధ్యన చేశానన్నమాట. ఎందుకంట గణపయ్య ఎదురుగా వెర్రి వేషాలు, ఎందుకంట గణపయ్య ఎదురుగా వెకిలిసి నీ గీతాలు, భయము భక్తి లేక బాధ్యతలే వదిలిపెట్టి ఎందుకంట అరెరరే ఎందుకంట, ఏ రంగు లేని వాడే గణపతని అంటారు. మనం ఏం చేయాలి? వినాయకుడిని పెట్టిన తర్వాత మట్టి వినాయకుడే మనకు శ్రేష్టం. కానీ మనం ఇప్పుడు మట్టి వినాయకుడిని వదిలేసి ఏవేవో చాలా రకాల వినాయకులను పెట్టేస్తున్నాం. ఏ రంగు లేని వాడే గణపతని అంటారు, ఎందుకంట హానికార రంగులన్నీ వాడతారు, నిరాకార నిరంజనుడే గణనాథుడు అంటారు, ఎందుకంత ఎత్తు విగ్రహాలు పెడతారు, మీ హంగులన్నీ పొంగులన్నీ గణపతి కడ చూపెడతారు ఎందుకంట. వీళ్ళ హంగులు చూపెట్టుకోవడానికి తప్పించి నిజంగా భక్తి అక్కడ ఉండటం లేదు. నిన్న కూడా చాలా ఏదో చూశాను, ఒక ప్రమాదం ఏంటంటే పిల్లలు వెళ్తూ కూడా దేనికో తగులుకొని పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకుండా వినాయకుడిని ఎందుకు పెట్టాలి, అసలు దేనికి, ఆ సంస్కృతి ఏమిటనేది మనం తెలుసుకుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంకో దాంట్లో మట్టిలో కలిసిపోవు మట్టి కదా ఈ దేహం, అందుకు పెడతారు వినాయకుడిని. మట్టి వినాయకుడిని ఎందుకు పెడతారంటే ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది, అలా మనం కూడా మట్టిలోకి వెళ్ళిపోతాం, ఇదంతా శాస్త్రం కాదని చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం వినాయక చవితి యొక్క నవరాత్రి. మట్టిలో కలిసిపోవు మట్టి కదా ఈ దేహము, నిమజ్జనం చాటెను ఈ వేదాంత సారము, మట్టిలో కలిసిపోవు మట్టి కదా ఈ దేహము, నిమజ్జనం చాటెను ఈ వేదాంత సారము, మట్టితో చేసేటి గణపతే శ్రేష్టము, మట్టితో చేసేటి గణపతే శ్రేష్టము, తెలివి మాలి పెంచకండి అంతట కాలుష్యము, భక్తి మీర మనసు పువ్వు అర్పిద్దాము ఎందుకంట గణపయ్య ఎదురుగా వెర్రి వేషాలు, ఎందుకంట గణపయ్య ఎదురుగా వెకిలిసి నీ గీతాలు, జై బోలో గణనాథకి, జై బోలో గణనాథకి.
गणनाथ की जय बोलो गणनाथ की जय बोलो गणनाथ की बोलो जय बोलो गणनाथ की బోలో జై బోలో గణనాథకి. ఎక్కడ కూడా వినాయకుడు మీకు ఏ వ్రతకల్పంలో కూడా నాకు ఇంత ఎత్తు పెట్టాలని లేదు, అలాగే నాకు ఈ పాటలు పాడండి అని లేదు. నృత్య గీత గానాలతో నన్ను అర్చించండి అన్నాడు. మారేడు పత్రి ఇమ్మన్నాడు, మామూలుగా దొరికే గడ్డితో నన్ను చేయమన్నాడు. ఇది వినాయకుడి యొక్క గొప్ప ఉద్దేశం. అందరూ కలుసుకోవాలి, అక్కడికి వచ్చి కూర్చోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మేము ఎంతమందికి భోజనాలు పెట్టాం. వీళ్ళు భోజనాలు పెట్టడం గురించి తప్పు కాదు, పెట్టాలి. కానీ అది ఎప్పుడైతే వీళ్ళు మేము ఎంతమందికి పెట్టాం, ఎంత మంచి భోజనాలు పెట్టాం, ఎవరికి దేవుడు పెట్టమన్నాడు, అది ప్రసాదం పెట్టమన్నాడు ఆయన. కానీ ప్రసాదం వదిలేసి వీళ్ళ హంగులు పొంగులు చూపెట్టుకోవడానికి తప్పించి నిజంగా వినాయక నవరాత్రుల్లో భక్తి తగ్గిపోయింది. ఇప్పుడు భక్తి ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు భక్తి కొలది వాడ పరమాత్ముడు అన్నాడు అన్నమాచార్య వారు. మీరు భక్తికో పూజించండి వినాయకుడిని అన్నారు తప్పించి ఇంత హంగులతో పెట్టడం ఎక్కడో వదిలి పెట్టాలి. ఖైరతాబాద్ వినాయకుడు మనకు అందుకే ఉన్నాడు. అందరికీ ఒక ఎక్కడో ఒక దగ్గర ఒక గొప్ప మా వినాయకుడు ఇలా చేస్తున్న మహాగణపతి ఆయన ఒక్కడిని పెట్టండి, మిగతా అంతా కూడా హాయిగా చేసుకోండి. ఆయనే అంతంత ఎత్తులు పెట్టమని. ఈ డబ్బులు కూడా మీరందరూ కూడా ఈ భగవంతుడికి మంచి కార్యక్రమాలకు పెట్టండి, అన్నదానం చేయండి. కానీ అది కూడా పరిమితంగా చేయండి, బయట వృధాగా పారేయకండి. ఇది నా ఉద్దేశం చెప్పడం. ఇంతకు ముందు ఎక్కడో ఒక దగ్గర వినాయకుడిని పెడితే అందరూ అక్కడికే వెళ్ళేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లు 3 ఉంటే అపార్ట్మెంట్లు 3లో కూడా 3 పెడుతున్నారు. ఈ సంస్కృతి ఎక్కువైపోయింది. ఇప్పుడు పూర్వం మనకి మొత్తం ఏరియాకు ఒక వినాయకుడు ఉండేవాడమ్మా. అందరం అక్కడికి వెళ్ళి హాయిగా దండం పెట్టుకొని అందరం చేసుకున్నాం, భజన పాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మా అపార్ట్మెంట్ గీతా గ్రాండ్ ఎంత బాగా చేసాము, చిన్న వినాయకుడిని పెట్టుకున్నాం హాయిగా. ఆయనకి రోజు ప్రసాదం ఏదో ఎవరి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేవారు. అక్కడే నేనేదో 2 కీర్తనలు పాడేసేవాడు, మా గోపి అని ఉన్నాడు, అబ్బాయి పాడేవాడు. ఇంతే, జస్ట్ ఇంకేమీ లేదు, హంగులు లేవు, ఆర్భాటాలు లేవు. ప్రశాంతంగా భగవంతుడు రోజు పూజ చేసేవాళ్ళం, అందరూ వచ్చేవారు, అయిపోయింది. అంతేగాని కొంతమంది దగ్గర తంబోలు, ఆఖరికి వినాయకుడి కిట్టిపాటి వినాయకుడు అయిపోయాడు. రోజు తంబోలు ఆడుకోవడానికి వినాయకుడిని పెడుతున్నారు ఈ రోజుల్లో. తంబోలు ఆడుకోవడం ఇదే వినాయకుడు అంటే. వినాయకుడు అంటే భక్తి. ఏది భక్తి వద్దండి, మాకు భక్తి పాటలు వద్దండి అంటున్నారు కొంతమంది. వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలా లేకపోతే వాళ్ళ సంస్కారం అనుకోవాలో తెలియట్లేదు. మాకు భక్తి వద్దంటున్నారు. భక్తి వద్దని కూడా వినాయకుడు ఎందుకు పెడతా నాకు అర్థం కావట్లేదు. అలా అయిపోయింది. ఓకే అండి. ధీరచంద్ర గారు, మనకి ఎన్ని చెప్పినా కూడా గురువు గారు మనకి వినాయకుడు అన్నా వినాయకుడి పాటలన్నా అందరికీ ఎంతో ఇష్టం. మీరు ఒక చక్కని వినాయకుడి పాట పాడండి. తప్పకుండా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణపవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మసరాసాధ్యాయ గురుపుత్రపరిత్తాత్రే గురుపాఖండఖండనాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢకుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణపవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి నాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి.
ఓకే అండి, చాలా బాగా పాడారు. అండి. తారక రామారావు గారు, ఇప్పుడు గణేష్ పాటల్లో యువతరానికి బాగా చేరువైన పాట ఏదైనా ఉంటే పాడండి. యువతరానికి చేరువైన బాగా పాట అంటే ఇప్పుడు మా వాడు పాడాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఈ పాట ఈ వినాయకుడికి సంబంధించింది ఈ పాట బాగా పాడించుకున్న పాట అలా ఈ మన సినిమా పాట ఉందండి. దండాలయ ఉండ్రాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపుంచయ త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య ఓ దండాలయ ఉండ్రాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవ జై 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 గణాయక జై 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 చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంతని పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిర ఓహో జన్మధన్యం చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంతని పెను భారం ముచ్చెమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర ఓహో జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కదా చిత్రం కదా దండాలయ ఉండ్రాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవ దండాలయ ఉండ్రాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవ జై 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 వినాయక జై 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 గణేష జై 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 జై. ఓకే అండి, చాలా బాగా పాడారు. ధీరచంద్ర గారు, మీకు నచ్చిన పాట ఒకటి పాడండి గణపతికి సంబంధించి. ఈ మధ్యనే గురుగారి కంపోజిషన్లో నేను ఒక పాట పాడడం జరిగిందండి. గురుగారు రాశారు పాటను కూడా. ఆ పాటను వినిపించుకుంటానండి. ఇది ఫోక్ స్టైల్లో ఉండే పాట. జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 బోల్ జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 కుడుములు ఉండ్రాళ్ళు నీకు పెట్టేము చల్లగా దీవించని వేడుకొనేము కుడుములు ఉండ్రాళ్ళు నీకు పెట్టేము చల్లగా దీవించమని వేడుకొనేము జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 ఏకదంతుడా నిన్ను పాడుకొనేము ఏ విఘ్నాలు రాకుండా చూడుము మమ్ము మోదక హస్త నీకు మొక్కేమయ్యా బాధలు తొలగించి మమ్ము ఆదుకోవయ్యా జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 బోల్ జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 పార్వతీదేవి ముద్దుల తనయ పాపాలు పోగొట్టి కావగదయ్యా చల్లగా ఉండేలా మము దీవించయ్యా వెండి కొండపై హాయిగా ఉండేవయ్యా జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై 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 బోల్ జై జై వినాయక జై జై గణనాయక జై జై విఘ్ననాశక జై జై జై. ఓకే అండి, చాలా బాగా పాడారు. తారక రామారావు గారు, మీకు నచ్చిన పాట వినాయకుడికి సంబంధించింది లేదంటే ఏదైనా వినాయకుడికి సంబంధించిన శ్లోకమైనా సరే. యాక్చువల్గా అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ విధంగా మీ ద్వారా అసామాన్య లోకమాన్య ప్రజోదాగ్ని ఉత్సవం ఇది ఎందుకు వచ్చింది అసలు వినాయక చవితి? మన లోకమాన్య తిలక్ గారు మనందరం కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి పెట్టిన ఒక మంచి కార్యక్రమం ఇది, అందరూ కలుసుకోవాలని. దానికి ఎందుకు వచ్చిందో అంటే ఒక గజలు ఒకరు రాశారు, అది చెప్తాను. అసామాన్య లోకమాన్య ప్రచోదాగ్ని ఉత్సవమిది గణేశ చతుర్థి వైభవ వికాసాగ్ని ఉత్సవమిది సామూహిక చైతన్యం రగిలించిగా పుట్టెనాడు సామూహిక చైతన్యము రగిలించగా పుట్టె
పుట్టెనాడు జాతీయ స్ఫూర్తి నింపు వినోదాగ్ని ఉత్సవమిది. జాతీయ స్ఫూర్తి నింపు వినోదాగ్ని ఉత్సవమిది. అసామాన్య లోకమాన్య ప్రచోదాగ్ని ఉత్సవమిది. గణేశ చతుర్థి వైభవ వికాసాగ్ని ఉత్సవమిది. ఏకదంతునేకత్వపు మమేకతా సూత్రముగా ప్రజ్ఞానము పండించే వివేకాగ్ని ఉత్సవమిది. ఏకదంతునేకత్వపు మమేకతా సూత్రముగా ప్రజ్ఞానము పండించే వివేకాగ్ని ఉత్సవమిది. 21 పత్రితత్వ శక్తి పంచు పర్వమహో. 21 పత్రితత్వ శక్తి పంచు పర్వమహో. వినాయకుడే వైద్యుడైన ఔషధాగ్ని ఉత్సవమిది. అసామాన్య లోకమాన్య ప్రచోదాగ్ని ఉత్సవమిది. గణేశ చతుర్థి వైభవ వికాసాగ్ని ఉత్సవమిది. సంప్రదాయ పరిరక్షణ సకల లోక సంరక్షణ. సంప్రదాయ పరిరక్షణ సకల లోక సంరక్షణ. కులాతీత మతాతీత హైందవాగ్ని ఉత్సవమిది. సాంప్రదాయ పరిరక్షణ సకల లోక సంరక్షణ. కులాతీత మతాతీత హైందవాగ్ని ఉత్సవమిది. కుడుములుండ్రాళ్ళు వడపప్పు పానకాలు పండ్లు. కుడుములుండ్రాళ్ళు వడపప్పు పానకాలు పండ్లు. గారెలు పరమాణ సహిత ప్రసాదాగ్ని ఉత్సవమిది. విశ్వాసకు ఏలికైన విఘ్నహరుడు మాధవుడే. మాధవా మాధవా. విశ్వాలకు ఏలికైన విఘ్నహరుడు మాధవుడే. సకల సూర్య చంద్ర సాక్షి శంకరాగ్ని ఉత్సవమిది. అసామాన్య లోకమాన్య ప్రచోదాగ్ని ఉత్సవమిది. గణేశ చతుర్థి వైభవ వికాసాగ్ని ఉత్సవమిది. ఇది మాధవరావు కోరుప్రోల్ గారు అని చెప్పి నేను ఇక్కడికి వస్తున్నానంటే ఆయన రాసి పంపించారు. ఇప్పుడు మీ దగ్గరే పాడాను ఫస్ట్ టైం ఇది. ఓకే అండి, సో మీకోసం ఇది. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ధీరచంద్ర గారు, ఈ కీర్తనలు అంటే దేవుడికి ఈ మనం పెట్టే ప్రసాదాలు, ఈ డెకరేషన్స్ ఇవన్నీ కాదు, దేవుడికి ఎప్పుడైనా మనం కీర్తనతోనే ప్రసన్నం చేసుకోగలం. దేవుడికి కూడా కీర్తన అంటేనే ఇష్టం. అలాంటి ఒక చక్క కీర్తన గణేష్కి సంబంధించి. वातापि गणपतिं भजेऽहं. 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 वारणं वरप्रदं श्रीवारणं वरप्रदं श्रीवारणं वरप्रदं श्रीवारणं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं. वरणं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं. भूतदेशं सेवितचरणं. भूतभौतिका प्रपञ्चभरणं. भूतदेशं सेवितचरणं. भूतभौतिका प्रपञ्चभरणं. वीतरागिणं विनुतयोगिनं.
వీతరాగిణం వినుతయోగకారణం విఘ్నవారణం వీతరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం గప గపని పగరి గసరి గరి సరి గరి సని సరి 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 గప గప గపని పగరి గసరి గరి సని రి సని సరి సరి గప గపని పని సరి గరి రి సని బసా సప్ప గరి సని పప రి సరి వా తాపి గణపతిం భజే హం వర నాశం వర ప్రదం శ్రీవాతపి గణపతిం భజే పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం హరి చత్వరి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఠల చంద్రఖండం నిజవామకర విద్యుతేక్షుఖండం పరాంబుజపాసమిచ్చాపూరం కలుష విదూరం భూతాకారం అనాది గురు గుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం వాతాపి గణపతిం భజే హం వర నాశం వర ప్రదం శ్రీవాతపి గణపతిం భజే ఓకే అండి, చాలా బాగా పాడారు, అసలు చాలా బాగా పాడారు. అలాగే తారక రామారావు గారు, మీరు ఇంత స్థాయికి రావడానికి కారకులైన వారైనా సరే, గురువు గారైనా ఎవరైనా తలుచుకొని ఒక పాట గణపతిది. మా గురువు గారు బిఏ నారాయణ గారు, కేవి బ్రహ్మానందం గారు, రాజలక్ష్మి గారు అని ముగ్గురు దగ్గర మేము సంగీతం నేర్చుకున్నానండి. నేను ఇక్కడ నేర్చుకున్న తర్వాత చాలా మంది పిల్లలకు సంగీతం నేర్పుతున్నాను. అలాగే స్వామి దయతో నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. త్వరలో అది రిలీజ్ అయిపోతుంది. అది విజయవంతం అవ్వాలని మీ ద్వారా స్వామిని వేడుకుంటున్నాను. ఆది గణాధిపతి, ఈ పాట రాసింది రాములో పాట రాశారు కదా కాసాల శ్యామ్, ఆయన రాసిన పాట. ఫస్ట్ సాంగ్ ఆయన నాకు రాసింది. ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు 32 పత్రుల తోడ ముందుగా నిన్నే మొక్కెదమయ్యా ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే పులిహోర పొంగళ్ళు పాయసం వడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము పులిహోర పొంగళ్ళు పాయసం వడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము పూలు పండ్లు కొబ్బరికాయలు నాను బాలు నీకు నైవేద్యాలు పూలు పండ్లు కొబ్బరికాయలు నాను బాలు నీకు నైవేద్యాలు ఎరుక వాహనం ఎక్కిన దేవా వేగమే రావా మమ్ముల బ్రోవా ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే ఆనందమూర్తే ఆది గణాధిపతే
గణనాయక రారా గౌరీ తనయ గజ్జలందెలు కల్లున మృగ గజముఖ వదన గణనాయక రారా గౌరీ తనయ గజ్జలందెలు కల్లున మృగ గజముఖ వదన ఎండి కొండపై వెలసిన ఏకదంతుడా ఎండి కొండపై వెలసిన ఏకదంతుడా ఎల్లలోకములేలగ రావాలంబోదరుడా నీ వెల్లలోకములేలగ రావాలంబోదరుడా ఇదే నిదే స్వామి బుద్ధి నిదే ఇదే నిదే స్వామి బుద్ధి నిదే ఇదే నిదే బుద్ధి నిదే సిద్ధి వినాయక ఈశ్వరుడందురు నిన్ను ఈశ్వరనందన ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. అయితే ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసుకున్నాం. నిమజ్జనానికి సంబంధించి ఫైనల్ గా ఒక పాట. ఈ నిమజ్జనం ఏంటంటే ఆ మహాగణపతికి వచ్చిన నీరాజనం లాగా చిన్న మాటలు రాశాను, అవి పాడేస్తాను. నీరాజనం ఇదే నీరాజనం నీరాజనం ఇదే నీరాజనం మహాగణపతికి నీరాజనం నీరాజనం ఇదే నీరాజనం మా గణేశునికి నీరాజనం నీరాజనం ఇదే నీరాజనం నీరాజనం ఇదే నీరాజనం నవరాత్రులందు పూజలందుకొని నవరాత్రులలో పూజలందుకొని నవవిధ భక్తులతోడా నవవిధ భక్తులతోడా సిద్ధి బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక నీరాజనం సిద్ధి బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక నీరాజనం నీరాజనం ఇదే నీరాజనం మహాగణపతికి నీరాజనం నీరాజనం మా గణేశునికి నీరాజనం నీరాజనం అంబాసుతినికిదే నీరాజనం 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 నీరాజనం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. మీ గానామృతానికి ప్రేక్షకులే కాదు, నాకు తెలిసి గణపతి దేవుడు కూడా ప్రసన్నుడయ్యాడనే అనుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా పాడారు. ఇది అండి ఇవాళ నిమజ్జన సందర్భంగా మనకి తారక రామారావు గారు, ధీరచంద్ర గారి గానామృతం మనం ఇంతసేపు విన్నాం. నమస్తే.